మానవతరాయ్ గారు చదువుకున్న రోజులప్పటి నుంచే కూడా 2 జతల బట్టలతో ఒక సంచి వేసుకొని ప్రజలు పెట్టిన తినుకుంటా ప్రజలు ఇచ్చిన చోట పడుకుంటూ ఇప్పటికీ నడుస్తుంది. 48 కేసు నాంపల్లి కోర్టు నడుస్తుంది, ఇప్పటికి నడుస్తుంది. పైసలు లేకపోతే ఆర్టీసీకి రాసినప్పుడు అడక్క తింట కానీ మానవతరాయ్ గారు ఎంతవరకు ఏం సంపాదించారంటే ఏదో తింటాం అంటే ఇప్పుడు జీవో నెంబర్ 29 100% నేను అదే చెప్తాను. అందరికీ బ్రహ్మాండంగా జరిగింది. కూసేగాడు వచ్చి మేసేగాడు జడగొట్టినట్టు చదువుకునే వాళ్ళని మళ్ళీ మీ V5 ద్వారా చెప్పు తీసుకొని కొడతా అంటాను. దాదాపు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం. మొత్తం 11,500 కోట్లు ఖర్చు పెడుతుంది. ఎవరి కోసం పనిచేస్తుంది? గతంలో జరిగినాయి ఈ విధంగా గుర్తుపెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా శాశ్వతంగా పనిచేస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి ఒక గండుపిల్లి అనదు. గండుపిల్లి ఏం చేస్తుంది? రాత్రులే దొంగతనంగా పాలకుర్తిలో కూడా ఇన్నిసార్లు ఎట్లా గెలిచిండు? ఏం లేని దగ్గర ఆముదం చెట్టు దిక్కు అన్నట్టు తలదన్నే ఎర్రబెల్లి ఉంటే తాడిదన్నే యశస్వి రెడ్డి ఝాన్సీ రెడ్డి వచ్చారు. నాకు తెలిసి భవిష్యత్తులో ఇక రాజకీయ జీవితం లేదు ఎర్రబెల్లికి. ఆ తల్లి కూతుర్లు ఉన్నంత వరకు ఈ మనం ఎర్రబెల్లి ఈ గండుపిల్లిని మర్చిపోతారు పాలకుర్తి ప్రజలందరూ. ఎర్రబెల్లి ఏమో రేషన్ బియ్యం అమ్ముకున్నటువంటి రేషన్ డీలర్. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడో తొర్రూరులో పెద్ద హాస్పిటల్ కట్టించారు. రాజకీయాల మీద ఆలోచన లేదు వాళ్ళకి, లేనప్పుడే. మరి పిల్లికి బిచ్చమేనే ఎర్రబెల్లి కాదండి. నా నిరుద్యోగులు అంటున్నారు, నా నిరుద్యోగుల్ని గుండెలో పెట్టి చూసుకుంటారు. తప్పకుండా అదే నోటితో చెప్పు తీసుకొని కొడతానని కూడా బరాబర్. ఎవరు నిరుద్యోగులు అనండి మరి కూర్చున్నా. దాన్ని జర్నలిజం అనేది రూపాయి నాణానికి బొమ్మ బొరుసు లాంటిది. ప్రభుత్వంలో మంచి చెప్పాలా, చెడు చెప్పాలా, అదే జర్నలిజం. కానీ కొన్ని ఛానళ్ళు ఏం చేస్తున్నాయి? ఉన్నన్ని రోజులు దోచుకునే వ్యవహారంలోనే ముందుకెళ్తున్నారు అన్నట్టుగా కూడా వాస్తవం చేద్దాం. నేనే ఫిర్యాదు చేస్తా. మెడకాయ మీద తలకాయ లేగుతో